రాష్ట్రంలో మళ్లీ కరెంటు కోతలు, క్రాప్ హాలిడేలు వచ్చాయన్నారు కేసీఆర్. డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తామని రేవంత్ అన్నాడని గుర్తు చేశారు. ప్రభుత్వం మెడల నుంచి 2 లక్షల రుణమాఫీ చేయించే బాధ్యత బీఆర్ఎస్ పార్టీదేనని కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఆయాల ఎక్కడ చూసినా వరి కోతలుండే, ఇవాళ కరెంటు కోతలు, క్రాప్ హాలిడేలు. ఇదేంద్రా అంటే ఆ రోజు ఇవాళ ముఖ్యమంత్రి చెప్పిండు 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 తారీఖు. ఏడవ డిసెంబర్ 9 తారీఖు ఎవడో కూడా అన్నాడట, కూర్చుంటే లేవో శాత కాదు కానీ తాటి చెట్టు అంత ఎగురుతా అన్నాడట. డిసెంబర్ 9 పోయింది, అన్ని పోయినాయి. మళ్ళీ ఆగస్టు 15 చేస్తామంటారు. మొన్న ఇంకో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అని ఏడాది తర్వాత చేస్తామంటారు. అసలు వీళ్ళు చేస్తారా? వీళ్ళని నమ్మచ్చునా? వీళ్ళను వంగదీసి వీళ్ళ మెడలు వంచి 2 లక్షల రుణమాఫీ చేయించే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ మేము తీసుకుంటా ఉన్నాం. అందరం కలిసి యుద్ధం చేద్దాం. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి, బీఆర్ఎస్ కు బలాన్ని ఇవ్వండి. రైతుల పక్షాన